వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో సింగరేణి యాజమాన్యం చేపడుతున్న 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ. ట్రాన్స్జెండర్ దీపుని హత్య చేసిన బన్నీని వెంటనే ఉరితీయాలి. ట్రాన్స్జెండర్స్కు ప్రత్యేక కొత్త చట్టాలు తీసుకురావాలి. గోదావరి కని ట్రాన్స్జెండర్ల డిమాండ్. గౌడ కులస్తుల కులదైవం రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను ఆహ్వానించిన గోదావరి కని గౌడ సంఘం నాయకులు. మంతెనిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ జెడ్పీటీసీ పుట్ట మధుకర్ మతిభ్రమించిన మాటలు మాట్లాడుతున్నారన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి యాదవ్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా 171 మంది లబ్ధిదారులకు 1,71,00,000 రూపాయలను అందించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గోదావరి కని పట్టణంలో పోచమ్మ బోనాల సందడి. బోనాలతో తరలివచ్చి పోచమ్మకు మొక్కులను చెల్లించుకున్న భక్తులు. గోదావరి కని సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో 3 కోట్ల రూపాయలతో సింగరేణి యాజమాన్యం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆదివారం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్తో కలిసి జాతర ప్రాంగణంలో భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎం మాట్లాడుతూ గోదావరి కనిలోని గోదావరి నది ఒడ్డున జరిగే సమ్మక్క సారలమ్మ జాతర మేడారం జాతర తర్వాత అంతటి ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు. జాతర ప్రాంగణం లోతట్టున ఉండడంతో వరదల కారణంగా నీరు నిలవడం జరుగుతుందని, అందుకు జాతర ప్రాంగణంలో 7 ఫీట్ల వరకు మట్టిని నింపి గద్దెలను ఎత్తులేపడం జరుగుతుందని, అందుకు సింగరేణి సంస్థ 3 కోట్ల రూపాయలను వెచ్చించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. 3 కోట్ల రూపాయలతో జాతర ప్రాంగణంలోని సమ్మక్క సారలమ్మ గద్దెలను ఎత్తులేపడం, భక్తులు వంటలు చేసుకునేలా షెడ్లను నిర్మించడం, మెయిన్ గేట్ ఎదురుగా రాజీవ్ రహదారి వరకు రోడ్డు వేయడం జరుగుతుందని తెలిపారు. వచ్చే సమ్మక్క జాతర కోసం ఇప్పటి నుండి పనులను మొదలు పెట్టడం జరుగుతుందన్నారు. గోదావరి కనిలో గోదావరి నది ఒడ్డున దాదాపు 1,00,000 మంది వచ్చేది. పోయిన సంవత్సరం సింగరేణి ఆర్ఎఫ్సిఎల్ ఎన్టీపీసీ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో హుటాహుటిగా ఏర్పాటు చేసి బ్రహ్మాండమైన ఏర్పాటు జరిగినప్పుడు ఒక పండగ మాదిరిగా మినీ మేడారంగా దాదాపు 6 లక్షల పైన జనాలు భక్తులందరూ కూడా సందర్శించుకున్నారని చెప్పి కమిటీ సభ్యులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇది ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నాం. కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. కారణం చేస్తుంటే మళ్ళీ వచ్చినప్పటికల్లా మళ్ళీ పూర్తిగా మునిగిపోయి నీళ్లలో వరదలకు వర్షాకాలము దీని ఒక పరిస్థితి దారుణంగా అయ్యేటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తా ఉన్నాం. దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని గౌరవ సింగరేణి సీఎండి బలరాం నాయక్ గారికి, అదే మాదిరిగా మా శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారి యొక్క దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారితో మాట్లాడి, వారు మా లలిత్ కుమార్ గారు సింగరేణి అధికారులతో మాట్లాడి ఇది పూర్తిగా సింగరేణి దీని బాధ్యత తీసుకోవాలి. దీని అంతా తీసి ఎప్పటికి కూడా ఎంత వరద వచ్చినా కూడా అది మునగకుండా నిరంతరం ఈ ప్రాంతం ప్రతి ఒక్క ఈ ప్రాంతానికి సంబంధించిన భక్తులకు సందర్శనాత్మకంగా అన్ని సౌకర్యాలతో ఉండే విధంగా కొత్తగా కట్టే కార్యక్రమం చేయాలని వెంటనే వాళ్ళు దీనికి అంగీకరించి ఈరోజు ఆ కార్యాచరణ తీసుకున్నందుకు గాను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇంకా సంవత్సర కాలం ఉంది. కానీ లక్షలాది జనాలు వచ్చేటువంటి కార్యాచరణకి ఈ రోజు నుంచే ఈ యొక్క జాతరకి అంటే ఒక కార్నివల్ ఇంగ్లీష్లో ఒక బ్రహ్మాండంగా జరుపుకున్నటువంటి పండగకి
ఇప్పటి నుంచే దీని సౌకర్యాలు ఏర్పాటు చేసే కార్యాచరణ ఏర్పాటు చేశాం. 7 ఫీట్ల ఎత్తు మట్టి ఉంటే ఒక రిటర్నింగ్ వాల్ మాదిరిగా ఈ ప్రాంతానికి నీళ్లు ఇంకా ఏదొచ్చినా కూడా పెద్ద వద్ద వచ్చినా కూడా లోపలికి రాని విధంగా ఒక బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తూ ఈ గుడిని కూడా ఈ ఉన్నట్టుగానే ఈ బ్రహ్మాండమైన చెట్లు ఏది కూడా మారదు, కానీ చాలా ఎత్తులో అద్భుతంగా ఈ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతంగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంతోపాటు సింగరేణి కనివిని ఎరగని రీతిలో ఈ ప్రాంతంపై దృష్టి పెట్టింది. ఇదొక సింగరేణి నగరం, అటు ఎన్టీపీసీ అటు ఆర్ఎస్ఎల్ కార్పొరేషన్ ప్రభుత్వం అన్ని సమిష్టిగా ఈ యొక్క నవ నిర్మాణానికి ప్రారంభం చేశాం. అన్ని గ్రౌండ్ అవుతా ఉన్నాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. అతి త్వరలో అద్భుతంగా చూడబోతున్నాం. అందరూ ఎన్నో ఏండ్లుగా అమ్మని ఇక్కడ గోదావరి ఒడ్డున సమ్మక్క జాతరని ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే గత సంవత్సరం కూడా ఎమ్మెల్యే గారి యొక్క సారథ్యంలో మంచిగా జరిగింది. అయితే కొన్ని ఇబ్బందులు గమనించి నీళ్లు వచ్చినప్పుడు అది లోతట్టు ప్రాంతంగా ఉన్నదని గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క నాయకత్వంలో చైర్మన్ గారు బలరాం నాయక్ గారి యొక్క సహకారంతో ఒక 3 కోట్లతోని ఇప్పుడు గద్దెలు లోతట్టులో అవుతున్న వాటిని పైకి లేపడము, అట్లనే ఇప్పుడు పైన రావడానికి ఇబ్బంది అవుతుందని సీసీ రోడ్లు ఏర్పాటు చేయడము చుట్టుపక్కల, అట్లనే గోదావరిలో దిగి స్నానం చేయడానికి ఇబ్బంది అవుతుందని మెట్లు రైలింగ్ చేసుకోవడము, ఆ వెనకాల సైడ్ బట్టి ఇక్కడికి వచ్చి అమ్మని దర్శనం చేసుకున్నప్పుడు వండుకోవడానికి కానీ తినడానికి కానీ ఉంటుంది షెడ్ల నిర్మాణము, ఇవన్నీ కూడా 3 కోట్ల వ్యయంతో తయారు చేయడం జరిగింది. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా తస్నిం బాను జాయిద్ పాషా ఆధ్వర్యంలో గోదావరికని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం 500 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నాయకులు జమీలుద్దీన్, వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు వ్యాల అనసూయ, రామ్రెడ్డి హాజరై నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి మానవతా హృదయంతో నిరుపేద ముస్లిం కుటుంబాల్లో రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. హిందూ ముస్లింలు సోదర భావంతో పండుగలు జరుపుకోవడం తెలంగాణ సంస్కృతిగా కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో నియోజకవర్గ వ్యాప్తంగా విహెచ్ఆర్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ చేస్తామన్నారు. విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో కొన్ని స్వార్థపర శక్తులు కుల మతాల పేరు మీద చిక్కుపెట్టి సమాజాన్ని విడదీయాలని చెప్పి కుట్రపూరితంగా వ్యవహరిస్తా ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలు అటువంటి కుట్రదారులు చెప్పపెట్టుగా మనం భావించవచ్చు. ఇక్కడ కుట్రలు ఈసారి మేము ఒకరికొకరు సహకరించుకుంటాం. రంజాన్ కు మా ఇంటికి మీరు వచ్చి సేమియా తినొచ్చు, దసరాకు మేము మీ ఇంటికి వచ్చి మీ దగ్గర, నేను వాస్తవాలు చెప్తా ఉన్నా, నేను కరీంనగర్ అంటే పక్కన కొత్తపల్లి మొన్ననే కరీంనగర్ లో గెలిచేయండి. మీ ఒక్కొక్కరు ఇళ్లలో దసరాకు సంక్రాంతికి ఉగాదికి ఎన్ని అప్పాలు చక్రాలు పూజలు చేసుకుంటారో తెలియదు, కానీ మీ ఇంట్లో కలిసి డబల్ మా ఇంట్లో ఉంటాయి. పండుగ రోజు నా ఇంట్లో ఒక 500 మంది సేమియా తింటారు. అందులో 5 కూడా ముస్లింలు ఉంటారు. ఎందుకంటే ఆ ముస్లిం ఇళ్లలో దండం తీపి తినమాట రాదు ముస్లింస్. 500 మంది హిందూ సోదరులు మా ఇంట్లో రంజాన్ పండుగ రోజు సేమియా స్వీకరిస్తారు. మా ఇంటికి 53 మంది ఇంట్లోకి అప్పాలు చక్రాలు వస్తాయి. నెల రోజుల పాటు తిన్నా దండలన్నీ వస్తాయి. ఇది మన తెలంగాణ యొక్క గొప్ప సంస్కృతి సంప్రదాయం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు కూడా ఏ విభజన శక్తులైతే మమ్మల్ని విడదీయాలని చూస్తా ఉన్నాయో వాళ్ళకు చెప్పబెట్టులాగా ఉంటాయి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ రంజాన్ పవిత్ర మాసంలో నేను మా సోదరి మమ్మల్ని కూడా చెప్పినాను, మీరు ఎవరైతే హరీష్ రెడ్డి గారి తల్లిదండ్రులు ఉన్నారో వారిని అల్లా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ అల్లా ముస్లిం సోదరి సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగ మీ ఒక్కరిదే కాదు, మాకు కూడా పండుగ టీంలోనే అనుకుంటున్నాను. కావున అందరం కలిసిమెలిసి మన భారతదేశ క్రింద 3 రంగులు ఉన్నాయి కదా, ఆ విధంగా కలిసిమెలిసి ఉన్నామని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మా అబ్బాయి హరీష్ రెడ్డి ఏదో ఉత్తమక్తిగా మీ అందరికీ కొంత
రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ सेकंड रमजान आ रहा है। कांग्रेस गवर्नमेंट ने कहीं वादे किया हमने कम से कम आज तक कैबिनेट में एक मिनिस्टर ने कम से कम एक एमएलए भी नहीं है, ऐसे कहीं भी हमने कहीं पोजीशन नहीं दी है। और 2 साल से यहाँ पर भी देखो तकरीबन मुसलमानों के घर चले गए, मुसलमानों के दुकान चले गए, एक दुकान जा गए तो वहाँ फिर डेवलप होने के लिए सेटिंग होने के लिए कई साल लगे, वैसे कि तकरीबन यहाँ पूरा खाली खाली हो गया। आज तो भी सोचो अब आने वाले वक्त में अब केसीआर साहब को कैसा भी निकालना है। और ये हमारे हरीश रेड्डी फाउंडेशन प्रेसिडेंट हरीश रेड्डी साहब अमेरिका में है, लेकिन उनका दिल दिमाग हमेशा यही रहते, हमेशा सर्विस के लिए आगे रहते। और हाल में आप एक साहब पहले से उनका फाउंडेशन एस्टैब्लिश करके 2-3 साल हो गए, थोड़ा वास्तव में नहीं मालूम था। अब जब भी आप बीआरएस में है तब से उन्होंने ऑटो भाइयों को हमारे कहीं ना कहीं फाइनेंशियली सपोर्ट, गरीब बच्चों की शादियों में सपोर्ट मेरे मुसलमानों के और पढ़ाई के लिए, किसी को एक्सीडेंट हुआ बोलते ऐसे कई मुद्दों में आगे आ रहा है। ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మున్వర్, సిగిరి రాము, మీర్ ఫయాజ్ అలీ, హుస్సేన్, మోయిన్, పోలాడి శ్రీనివాసరావు, వంశీకృష్ణ, కొండ సురేష్, నరసింగరావు, కడాల శ్రీధర్, అన్ను బుర్హాన్ అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్ దీపుని హత్య చేసిన బన్నీని వెంటనే ఉరితీయాలని, ట్రాన్స్జెండర్స్కు ప్రత్యేక కొత్త చట్టాలు తీసుకురావాలని గోదావరికని ట్రాన్స్జెండర్లు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్జెండర్ అధ్యక్షురాలు ఓడుగంటి లైలా ఆదేశాల మేరకు గోదావరికని ఫ్రాన్స్ కమ్యూనిటీ ట్రాన్స్జెండర్ దీపుకి ఆత్మశాంతి చేకూరాలని శనివారం గోదావరికని ప్రధాన చౌరస్తాలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్ లాస్య మాట్లాడుతూ ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ దీపుని ప్రేమించి అతికి రాతకంగా ముక్కలుగా నరికి వివిధ ప్రదేశాలలో పాడవేసిన అంతకుడు దుర్గాప్రసాద్ అలియాస్ బన్నీని వెంటనే ఉరితీయాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్పందించి ట్రాన్స్జెండర్ దీపు హత్యకు కారకుడైన నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని లేదా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. సమాజంలో ఆడవారికి మగవారికి ఎలాగైతే చట్టాలు ఉన్నాయో ట్రాన్స్జెండర్కు ప్రత్యేక కొత్త చట్టాలు తీసుకొచ్చి ఇలాంటి క్రూర మృగాల చేతిలో ట్రాన్స్ జీవితాలు బలి కాకుండా కొత్త చట్టం ద్వారా ట్రాన్స్ జీవితాల్లో వెలుగులో తీసుకొచ్చి దీపుకు న్యాయం జరిగేలా 2 తెలుగు రాష్ట్రాలు పోరాడాలని కోరారు. అయితే ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ అనబడే అమ్మాయి దీపుని అతి కిరాతకంగా ప్రేమించి వంచించి ఆమెను అతి కిరాతకంగా చంపి ముక్కలుగా నరికి వివిధ ప్రదేశాల్లో పారేయడం జరిగింది. ఆ దుర్మార్గుడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి లేదా ఉరి తీయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఆ దుర్మార్గుని, మా ట్రాన్స్జెండర్ మృతికి కారణమైన ఆ దుర్మార్గుడిని మాకైనా అప్పచెప్పాలి, లేదా బహిర్గతంగా ఉరి తీసి ఎన్కౌంటర్ అయినా చేయాలి. అదేవిధంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి రక్షణ చట్టాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మా ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా ఏదైనా కొత్త చట్టం తెచ్చి ఇలాంటి నేరాలు జరగకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఒక ఆశాదీపం వెలిగేలా కోరుకుంటున్నాము మేము ఈ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇలాంటి కొత్త చట్టాలు ఏదైనా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఏదైనా కొత్త చట్టం ద్వారా క్రూర మృగాలలో అలా మా మృగత్వం తగ్గి మా మీద కరుణ అనేది ఏర్పడి అదేవిధంగా మా జీవితాల్లో ఎంతో కొంత ఆ చట్టాలకు భయపడి మానవ మృగాలు మా జోలికి రాకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీ జీవితాల్లో వెలుగు నింపేలా ఉంటాయి. అదేవిధంగా అమ్మాయిలకి దిశ చట్టాలు ఏ విధంగా వచ్చాయో మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా దీపు చట్టం రావాలని మేము మా పెద్దపల్లి జిల్లా గోదావరికని ట్రాన్స్ కమ్యూనిటీ తరపున అవుతాము. ఈ కార్యక్రమంలో లాస్య, శివాని, భవాని, అనిత, సుష్మా, శ్రీవర్ష, ప్రణవి, తన్విక, సీతమలక్ష్మి, గాయత్రి, శుభానంద, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఎస్సీ క్లాత్ షోరూమ్ ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఎస్సీ జెంట్స్ క్లాత్ షోరూమ్. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్
షాపింగ్ మాల్ ఎదురుగా లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. గౌడ కులస్తుల కులదైవం రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి గోదావరి ఖని గౌడ సంఘం నాయకులు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ను ఆహ్వానించారు. గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నూతనంగా నిర్మించిన రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం నిర్మాణం పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 2 నుండి 4 వరకు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఈ మేరకు గౌడ కుల సంఘం నాయకులు ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రావాలని కోరారు. అలాగే అంతర్గం మండలం పెద్దంపేట గ్రామంలోని నూకాంబిక పోషమ్మ తల్లి దేవాలయంలో ఈ నెల 29న జరిగే అమావాస్య జాతరలో పాల్గొనాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను జాతర కమిటీ సభ్యులు ఆహ్వానించారు. మంతనిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ జెడ్పీటీసీ పుట్ట మధుకర్ మతి భ్రమించిన మాటలు మాట్లాడుతున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రొడ్డ బాపు, డివిజన్ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బల్ల శ్రీనివాస్ అన్నారు. రామగిరి మండలంలోని శ్రీపాద భవన్ ఐఎన్టీయూసీ ఆఫీసులో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మంతని నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని అన్ని రంగాల్లో అగ్రపథంలో నిలపాలన్న దృఢ లక్ష్యంతో ముందు చూపు ప్రణాళికలతో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి మంత్రి శ్రీధర్ బాబు పనిచేస్తున్నారని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబును అభివృద్ధి విషయంలో విమర్శిస్తే పుట్ట మధుకు జనం చేతుల్లో గుణపాఠం తప్పదన్నారు. రామగిరి మండలంలోని రామగిరి కిల్లా అభివృద్ధి విషయంలో నిధుల విషయంలో విమర్శించడం మధు అవివేకానికి నిదర్శనమని, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రామగిరి కిల్లా సంబంధించి అభివృద్ధి విషయంలో ఒక్కరోజు మాట్లాడని, నిధులు ఇవ్వని అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్ట మధు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రామగిరి కిల్లాని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రామగిరి కిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు, పర్యాటక అభివృద్ధికి గతంలోనే 5 కోట్ల కేటాయింపు జరిగిందని తెలిపారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణలో తొలిసారిగా రోప్వే పర్యాటకంకు అవకాశం వస్తే ప్రతిపాదిత రోప్వేలో రామగిరి కిల్లాకు అవకాశం కల్పించి మంత్రి అభివృద్ధికి కృషి చేశారన్నారు. కాళేశ్వరంలో కమిషన్లు నొక్కిన ఘనత, ఇసుక లారీలతో ఎంతోమంది ప్రాణాలను పొట్టన పెట్టుకుని శవాలపై పేలాలు ఏరుకున్నట్లుగా వాడి ప్రాణాలకు వెలకట్టి కాసులకు కక్కుర్తిపడి రక్తపు కొడుతిన్న నీచపు చరిత్ర మంత్రిని ప్రజలెవరూ ఇంకా మర్చిపోలేదని మధుకర్కు గుర్తు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే చిన్న కాళేశ్వరానికి 2000 కోట్లకు పైగా, మంతని పట్టణం రింగు రోడ్డుకు 130 కోట్లు, మంతని గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి 120 కోట్లు, కాళేశ్వరంలో పర్యాటక అభివృద్ధికి 115 కోట్లు, మంతని గంగాపురి నుండి ఓడేడు వరకు 60 కోట్లతో డబుల్ రోడ్డు, 50 కోట్లతో మంతనిలో అండర్ గ్రౌండ్ రనీష్ పనులు, ఓడేడు బ్రిడ్జికి 41 కోట్లు, ఖమ్మంపల్లి నుండి ఓడేడు వరకు 30 కోట్లు, 5 కోట్లతో మాస్టర్ ప్లాన్తో రామగిరికి పర్యాటక సిరి, ఎల్మడుగు ఎకో పార్క్ అభివృద్ధికి 2 కోట్లు, గోదావరి నది తీరంలో గౌతమేశ్వర ఘాట్ తీరానికి 2 కోట్లు. ఇంకా ఇలాగ చెప్పుకుంటూ పోతే మంజూరైన నిధుల వరదల లెక్క చెప్తే నీ తల ఎక్కడ పెట్టుకుంటావు మతిలేని మధుకర్ అని ఎద్దేవా చేశారు. నువ్వు కూడా శాసనసభ్యునిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన సందర్భాలలో నిన్నెవరు అట్లా కించపరిచే విధంగా మాట్లాడలేదు. నీకు ఇదొక హితబోధగా ఇంకొకసారి మా నాయకుడిని మర్యాదగా, ఒకవేళ శాసనసభ్యులే అయితే శాసనసభ్యుడే అని మాట్లాడు. మంత్రిగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరి కొరకు దాదాపు 18 నుండి 20 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రిగా వివిధ దేశాల నుండి తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో దాదాపు 50,000 పైచీలకు ఉద్యోగాల కల్పన కొరకై కృషి చేసిన ఆ నాయకుడిని విమర్శిస్తే పుట్టగతులు ఉండవని చెప్పని హెచ్చరిక చేస్తా ఉన్నా. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కారం సత్యం, ఉమ్మడి కమాన్పూర్ మండలం మాజీ ఎంపీపీలు కోరుకుప్పుల నీరజ, తులసి రామగౌడ్, ఆరెలే దేవక్క, కుమరయ్య గౌడ్, మాజీ జెడ్పీటీసీలు ఎల్లె శశిరేఖర్ రామూర్తి, ఉమ్మడి ముత్తారం మండలం మాజీ జెడ్పీటీసీ మైదం భారతి, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా లబ్ధి పొందిన 171 మందికి 1,71,00,000 రూపాయల చెక్కులను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లబ్ధిదారులకు అందజేశారు.
ఈ మేరకు రామగుండం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుతూ రాష్ట్రాన్ని సంక్షేమంలో అభివృద్ధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు తీసుకుపోతున్నారని తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో ప్రతిపక్షాల ఆరోపణలు పట్టించుకోకుండా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. రామగుండం నియోజకవర్గంలో 14 నెలల కాలంలో 5 సార్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా 6 కోట్ల రూపాయలకు పైగా అందించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల ప్రేమ అభిమానంతో రామగుండం ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం తహసీల్దార్ కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, మాంకలి స్వామి, తిప్పాడపు శ్రీనివాస్, ముస్తఫా, పెద్దెల తేజస్విని, మాడలి రాజారెడ్డి, దాసరి ఉమ, అలీశంకర్, హనుమరాయమల్లు, మీసాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి కని పట్టణంలో పోచమ్మ బోనాల సందడి ఊపందుకుంది. ఉగాది పర్వదినం ముందు ప్రజలు పోచమ్మ దేవతకు బోనాలను సమర్పిస్తూ మొక్కులను చెల్లించడం అనేది అన్నదిగా వస్తున్న ఆచారం. కాగా ఉగాది పండుగ దగ్గర పడుతుండడంతో ఆదివారం గోదావరి కని మెయిన్ చౌరస్తాలోని పోచమ్మ దేవాలయం వద్దకు భక్తులు మొక్కులను చెల్లించడానికి తరలి రావడంతో పోచమ్మ దేవాలయం ప్రాంగణం పోచమ్మ బోనాలతో మొక్కుల చెల్లింపులతో కిటకిటలాడింది. భక్తులు పోచమ్మ దేవాలయం చుట్టూ తిరుగుతూ పోచమ్మ తల్లి తమ పిల్ల పాపలను చల్లగా చూడాలని పోచమ్మకు పసుపు కుంకుమలు నైవేద్యాలు సమర్పిస్తూ మొక్కులను చెల్లించుకున్నారు. కోరిన కోరికలు తీర్చాలని పోచమ్మ దేవాలయం ముందు చెట్టుకు చిలుకలను కట్టారు. పోచమ్మకళ్ళు బెల్లం శాఖం సమర్పించారు. వాడవాడల నుండి మహిళలు బోనాలతో తరలివచ్చి పోచమ్మ బోనాలను సమర్పిస్తూ తమ కుటుంబాలను చల్లగా చూడాలంటూ ప్రతి ఏడు నిన్ను మరవకుండా బోనాలను మొక్కులను చెల్లిస్తామని వేడుకున్నారు. అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యేపై అబద్ధపు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదంటూ ఎన్ఎస్వీ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికని చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ మేరకు గోదావరికని పట్టణ చౌరస్తాలో ఎన్ఎస్వీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాంకలి స్వామి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంతాన్ని దోచుకు తిన్నారే గానీ అభివృద్ధి చేసింది ఏం లేదన్నారు. సుమారు 500 కోట్ల నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్పై మాజీ సీఎం కేసీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోమన్నారు. గోదావరి గోస పేరుతో పాదయాత్ర చేస్తే ప్రజలు సహించరన్నారు. కాసుల కోసం కక్రోతి పడిన బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టులను కోట్లాది రూపాయలు దండుకున్నారని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినప్పటికీ నాయకులకు సిగ్గులేదన్నారు. 119 నియోజకవర్గాలలో రామగుండం నియోజకవర్గాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దుతున్న మక్కడ్ సింగ్ పై అవాకులు చివాకులు చేస్తే ఖబర్దార్ అన్నారు. చేతగాక ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ఈ రోజు రామగుండం అభివృద్ధి ప్రదాత 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రామగుండాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న గౌరవ రాజ్ ఠాకూర్ గారి మీద అవాకులు చెవాకులు పేలుతున్న కేసీఆర్కు సిగ్గు లేక ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ దగ్గరికి ఈ చేతగాని చందరు పోయి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు గోదావరిలో నీళ్లు లేవు, గోదావరి గోస అంటారు. అరే సిగ్గు లేనోడా, ఈరోజు గోదావరిలో నీళ్ళు ఆపితే అక్కడ కాళేశ్వరము, అన్నారము, సుందిల్ల బ్రిడ్జిలన్నీ కూలిపోయే ప్రమాదం ఉన్నదని ఈరోజు
ఈరోజు నీళ్ళని గోదావరిలోకి వదిలి ఈరోజు ఏదైతే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళతో మాట్లాడి అది ఏదైతే కూలిపోయే కాళేశ్వరాన్ని మళ్ళీ కూడా మంచిగా నిర్మించేందుకు ఆ పగుళ్ళన్నీ కూడా పోగొట్టేందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. సిగ్గు లేకుండా కేవలం డబ్బుల కోసం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్లు సంపాదించుకొని ఆ భాగవతం అంతా బయటపడుతుందని ఈరోజు గోదావరిలో నీళ్లు లేవని గౌరవ ఎమ్మెల్యే గారి మీద అవాకులు చేవాకులు పేలుతా ఉన్నారు. మీ జీవితం మొత్తం 10 సంవత్సరాలు తెలంగాణ నేలిరు, 10 సంవత్సరాల రామగుండం కోసం 10 రూపాయలు కూడా వేయలేనివాడు, 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనివాడు, రామగుండం గురించి ఆలోచించినాడు. ఈరోజు సిగ్గు లేకుండా ఒకరి మీద ఒకడు ఈరోజు అనవసరంగా అవాకులు చెవాకులు వేలుకుంటా ఈరోజు ఒకరి మీద ఒకడు మాటలు చెప్పుకుంటా ఈ రామగుండం మొత్తాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నా రామగుండంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డ ఖబర్దార్, ఒక్కొక్కడు గుర్తుపెట్టుకోండి. ఈరోజు రామగుండాన్ని 119 నియోజకవర్గాలలో అభివృద్ధిలో నంబర్ 1గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇప్పటికే దాదాపుగా 500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామగుండాన్ని ముందుకు తీసుకెళ్తున్న గౌరవ రాజ్ ఠాకూర్ గారికి రామగుండం ప్రజలు నీరాజనం పడతా ఉన్నారు, బ్రహ్మరథం పడతా ఉన్నారు. 1 సంవత్సరం అయ్యే లోపుగా రామగుండం ముఖ చిత్రం మార్చి ఈ 119 నియోజకవర్గాలలో రామగుండాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు ఈ రోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గోదావరికని మార్కండేయ కాలనీలోని ప్రగతి హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. కని దుర్గానగర్లోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో జరిగిన 2007-8 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముందుగా అప్పటి ప్రగతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు దేవేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు బాలరాజు, శ్రీనివాసులను పూర్వ విద్యార్థులు శాల్వాలతో సన్మానించి గౌరవించారు. పూర్వ విద్యార్థులు విద్యార్థి దశలో చేసిన అల్లరి పనులను, ఉపాధ్యాయులతో చేసిన బెత్తం దందనలను గుర్తు చేసుకున్నారు. ఇప్పటి పరిస్థితులను ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. పూర్వ విద్యార్థులంతా ఇప్పుడు కలిసి మళ్ళీ మర్చిపోవడం కాకుండా ఒకరి సమస్యలు ఒకరికి చెప్పుకుంటూ ఆపద సమయంలో తోడుగా ఉండాలని కోరుకున్నారు. అసాధారణ ఫలితాలు ఇచ్చి ఆ రోజుల్లో ఈ బ్యాచ్కి 100% రిజల్ట్ ఇచ్చాము. అందరూ మామూలు స్టూడెంట్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందరూ పాస్ అవ్వాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళాము. 570 మార్క్స్ ఆ రోజుల్లో తీసుకురావడం అనేది జరిగింది. దానికి ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది. దానికి తర్వాత మీరు కూడా మీ తల్లిదండ్రులది కృషి ఉంది. మీ తల్లిదండ్రులు కూడా మీ అందరూ టీజీలు డిగ్రీ చేశారు, వాళ్ళు కూడా మర్చిపోకుండా. చాలా ఊళ్ళ నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఈ ప్లానింగ్ అనేది ఒక 1 మంత్ నుంచి 3 వీక్స్ నుంచి జరుగుతుంది. ఇంకా మన స్కూల్ ప్రగతి స్కూల్ 2008 బ్యాచ్ ఆఫ్టర్ 17 years మర్చిపోలే ఈరోజు అందరికి. ఇప్పుడు మనం ఇలా ఒక గెట్ టుగెదర్ని ప్లాన్ చేసుకుని మనం ఒక హ్యాపీనెస్ ని, ఒక మన బాధని ఇట్లా షేర్ చేసుకున్నట్టు ఎవ్రీ ఇయర్ కూడా ఒక ఇలాగే పెట్టుకుని మనం లైఫ్ లో మనం ఏంటి మన స్ట్రగుల్స్, మన బాధలు, మన కష్టాలు, ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనంతా ఫ్రెండ్స్ మనం సాస్ తోటి కూడా మనకేమన్నా ఉన్నా కూడా చెప్పుకోండి. మీలో ఉన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పుకోవడం వల్ల ఏంటంటే మనం ఫ్రెండ్స్ మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో ఒక ఏంటంటే మనలో మనమే బాధపడకుండా మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే మన 2008 బ్యాచ్ ఆల్రెడీ చాలా మంది, కొంతమంది రాలేదు. ఇలా వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. మనం మర్చిపోలేని లైఫ్, మన ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అప్పుడు మనకు ఇలాంటి ఏంటి ఈగో, ఇలాంటి కల్మషం లేని మనుషులు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. సామాజిక విప్లవకారులు, సమాజ హితం కోరిన మహానీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం ముఖ్య అతిథులు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికని పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి గంగరపు లింగమూర్తి, బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఇరుకుల రాజనర్సయ్య,
బీజేపీ సీనియర్ నాయకులు మాలజంగం రాష్ట్ర నాయకులు ఖ్యాతం వెంకటరమణ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగానే భారత రాజ్యాంగం నిర్మాణమైందని, అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలన్న సంకల్పంతో రాజ్యాంగం రాయబడిందన్నారు. దళిత బహుజనుల హక్కులకు నిరంతరం పోరాటం చేసిన పూలే అంబేద్కర్లను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. జ్ఞానమాల అంటే దానిలోనే అర్థం ఉంది. జ్ఞానానికి సంబంధించినటువంటి అది ఎవరికైతే జ్ఞానం ఉంటుందో చూడండి, అంబేద్కర్ గారు ఈరోజు ప్రపంచాది దేశాలలో వారిని ఎంతమంది గుర్తించుల్లో మనం చూడొచ్చు. అంత గుర్తింపు మన ఇండియాలో లేకుంటుంది. వాస్తవంగా కూడా ఫారినర్స్ ఇచ్చినంత గుర్తింపు ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. కారణం ఇంకా కూడా మనము ఈ హైందవ సమాజం అనే హైందవ వీళ్ళందరూ కూడా ఏదైతే ఆయన పేరు చూపించాలి మన మనుగడ శాసనం తర్వాత బ్రిటిష్ వారి రూలింగ్, దాని తర్వాత ముస్లిమ్స్ వాళ్ళ రూలింగ్, ఆ తర్వాత మనం అంతా ఎంత కొట్టుమిట్టాడినామో మనకు తెలుసు. ఆ తర్వాత అంబేద్కర్ గారు రచించినటువంటి ఏదైతే రాజ్యాంగం ఏదైతే ఉన్నదో దాని లోపల ఈరోజు మనము మన స్వేచ్ఛ వాయువులు మనము వదులుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ CEO తీట్ల రమేష్ బాబు, సభ్యులు అన్నకోట వెంకటేశ్వర్లు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుంకుడి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాంపెల్లి సతీష్, AITUC రామగుండం, మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కరీం, ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి, ఉప్పులేటి పవన్ కుమార్, ఎక్కిరాల రమేష్ కుమార్, ఖ్యాతం సురేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో సింగరేణి యాజమాన్యం చేపడుతున్న 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. VHR ఫౌండేషన్ ద్వారా నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ. ట్రాన్స్జెండర్ దీపుని హత్య చేసిన బన్నీని వెంటనే ఉరితీయాలి. ట్రాన్స్జెండర్స్కు ప్రత్యేక కొత్త చట్టాలు తీసుకురావాలి. గోదావరి కని ట్రాన్స్జెండర్ల డిమాండ్. గౌడ కులస్తుల కులదైవం రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను ఆహ్వానించిన గోదావరికని గౌడ సంఘం నాయకులు. మంతెనిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ జెడ్పీటీసీ పుట్ట మధుకర్ మతి భ్రమించిన మాటలు మాట్లాడుతున్నారన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి యాదవ్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా 171 మంది లబ్ధిదారులకు 1,71,00,000 రూపాయలను అందించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గోదావరికని పట్టణంలో పోచమ్మ బోనాల సందడి. బోనాలతో తరలివచ్చి పోచమ్మకు మొక్కులను చెల్లించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.